హైదరాబాద్లో జరిగిన డైరెక్టర్స్ డే 2026 వేడుకల్లో మోహన్ బాబు సందడి చేశారు. ఈ వేదికపై ఆయన నటీమణులు జయప్రద, జయసుధల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జయసుధ నాకు సోదరి వంటిది, కానీ జయప్రద మాత్రం కాదు అని మోహన్ బాబు అనగానే జయప్రద వెంటనే ఏం మాట్లాడుతున్నావంటూ సరదాగా రియాక్ట్ అయ్యారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జరిగిన షూటింగ్ విశేషాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు పేరు మార్చి నటన నేర్పిన గురువు దాసరి నారాయణరావు అని మోహన్ బాబు కొనియాడారు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఏటా నిర్వహించే డైరెక్టర్స్ డే వేడుకలు ఈ ఏడాది హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా నటి జయప్రద గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదిక పైన ప్రసంగిస్తున్న సమయంలో మోహన్ బాబు తన సమకాలీన నటీమణుల గురించి ప్రస్తావిస్తూ, జయసుధ నాకు సహోదరి, కానీ జయప్రద మాత్రం నాకు సోదరి కాదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మోహన్ బాబు మాటలకు అక్కడే ఉన్న జయప్రద వెంటనే స్పందిస్తూ ఏం మాట్లాడుతున్నావంటూ సరదాగా అరిచారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, ఆనాటి స్నేహాన్ని గుర్తు చేస్తూ జరిగిన ఈ సంభాషణ అక్కడ ఉన్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అంతేకాకుండా గతంలో ఏవిఎం స్టూడియోలో జరిగిన ఒక షూటింగ్ అనుభవాన్ని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. దాసరి గారి దర్శకత్వంలో కృష్ణంరాజు, జయప్రద హీరోయిన్లుగా సినిమా తీస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన షూటింగ్ మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు సాగింది. ఆ సినిమాలో నేను జయప్రదను లాక్కెళ్ళిపోవాలి. అప్పుడు అల్లు రామలింగయ్య గారు వచ్చి, అయ్యా, ఇలాంటి అమ్మాయిని అలా ఎలా లాక్కెళ్లారు, ప్రాబ్లం అవుతుంది కదా అని అడిగారు అంటూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దాసరి అంటే ఒక సినీ మేధావి, తనను నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని మోహన్ బాబు కృతజ్ఞత చాటుకున్నారు. ఎక్కడో ఉన్న నన్ను మోహన్ బాబుగా పేరు మార్చి డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలో నేర్పిన గురువు ఆయన. సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని కొనియాడారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘానికి తన వంతుగా 15 లక్షల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నట్లు మోహన్ బాబు వెల్లడించారు. ఈ వేడుకలో భాగంగా జాతీయ స్థాయి దాసరి పురస్కారాలను ప్రముఖ హిందీ దర్శకుడు ఆర్ బాల్కి, యువ దర్శకుడు రామ్ జగదీష్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జయప్రద, జయసుధలతో పాటు ఎస్వి కృష్ణారెడ్డి, ఆర్ నారాయణమూర్తి, విజయేంద్ర ప్రసాద్, బాబు మోహన్, వివిధ భాషల దర్శకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో దర్శకులకు గుర్తింపునిస్తూ ఈ వేడుకను నిర్వహించడం అభినందనీయమని అతిథులు అభిప్రాయపడ్డారు.